నమస్కారం. ముందుగా న్యూస్ 8 ఛానల్ వాళ్ళందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమారి, సిరి ఇన్స్టా పెయింటింగ్ డైరెక్టర్ని. సో నేను మా వారు ఇద్దరం ఈ కళామ తల్లికి సేవ చేసుకుంటూ మా జర్నీ స్టార్ట్ చేసి దాదాపు 33 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఈ ఆర్ట్ జర్నీలో సో స్టార్టింగ్ లో అయితే మా వారు ఎన్సిసిలో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఆ మధ్యతరగతి వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదో ఒక జాబ్ అనేది చేస్తూ ఉంటే కొంచెం సెటిల్డ్ గా ఉంటది, లేదంటే కనుక ఏ మాత్రం చింత లేకోకుండా ఉంటది అని ఏ తల్లిదండ్రులైనా సగటు తల్లిదండ్రులు ఆలోచించేది. అలాగే అలాగే మా అమ్మ నాన్న కూడా ఒక జాబ్ హోల్డర్ కి ఇచ్చి చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మా వారు ఈ ఆర్ట్ మీద ఉన్నటువంటి ప్యాషన్ తో తను చేసే గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసేసి వచ్చేసి, సో నేను మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత చెప్తే మీకు మోసం చేసినట్టు అవుతుందండి, అలా కాదు, నేను ముందుగానే మీకు చెప్పాలనుకున్నాను, నాకు ప్యాషన్ అయితే ఇది ఆర్ట్. సో నేను మళ్ళీ ఈ జాబ్ లో ఇవ్వలేకపోతున్నాను, అందుకని ముందుగానే చెప్తున్నాను, మీకు మీ అమ్మాయిని ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేదు అంటే మీ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి అని వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే మా నాన్నగారు నేనేంటూ మాట అంటూ ఇచ్చాను, మా అమ్మాయిని ఇస్తానని చెప్పేసానని, కానీ నేను ఆ మాట కట్టుబడి ఉంటాను, క్యాన్సిల్ చేసేది ఏం లేదు, ఏది తనకి ఎలా రాసి పెట్టుంటే అలా అవుతుంది అని చెప్పేసానని నాన్నగారు ధైర్యం చేసి మ్యారేజ్ చేయడం జరిగింది. అలా అంటే బిఫోర్ మ్యారేజ్ నాకు కూడా పెయింటింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, డ్రాయింగ్స్ అవి చేస్తూ ఉంటాను. మాదేంటంటే గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి. సో అక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్ట్ అనేది కానీ లేదంటే దీని గురించి ఏంటంటే అంతగా తెలియదు మనకి. అట్లాంటి దాంట్లో ఏంటంటే మాది చేనేత కుటుంబం. సో కాకపోతే ముందు నుంచి ఆ చేనేత కుటుంబంలో ఈ కలర్స్ అవి చూస్తూ లేదంటే కనుక నేత ఇది కానీ అవి చూస్తూ కూడా ఈ కళల పట్ల గానీ ఈ పెయింటింగ్ పట్ల నాకు జిజ్ఞాస పెరిగిందని చెప్పేసి అనుకుంటాను. కానీ ఏదైనా డ్రాయింగ్ చూసానంటే చేస్తూ ఉండేదాన్ని, కాకపోతే పెయింటింగ్ కానీ ఇన్ని వెరైటీస్ తెలియదు. సో మా వారు కూడా ఉన్న ఇంట్రెస్ట్ తో మ్యారేజ్ అయిన తర్వాతే ఫైన్ ఆర్ట్స్ తో జాయిన్ అయ్యి కోర్స్ చేశారు ఈ జేఎన్టీ కాలేజ్ లోనే. సో అలా మా లైఫ్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయ్యింది. సో తర్వాత వచ్చేటప్పటికి మాకున్న ఇంట్రెస్ట్ తో ఒక గ్రాడ్యుయేషన్ అవి చేసాం పెయింటింగ్ లో, ఈ ఫైన్ ఆర్ట్స్ మాస్టర్స్ అవి చేయడం జరిగింది ఇద్దరు కూడా. ఆ తర్వాత ఏంటంటే మనకున్న విద్యని మనకున్న కళని మనకు ఇళ్ళలోనే ఉంచుకునే కన్నా 10 మందికి పంచితే ఇంకా బాగుంటుందన్న ఉద్దేశంతో మేము మా సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించడం జరిగిందండి 1992లో. ఇన్స్పిరేషన్ అంటే మనం మాస్టర్ ఆర్ట్స్ పెయింటింగ్స్ అవి చూసి లేదంటే రవర్మ గారి పెయింటింగ్స్ చూసి ఇన్స్పిరేషన్ అయితే ఉంటుంది. సో మనమైనా అలా పెయింటింగ్ చేయగలుగుతామా, వాళ్ళ వర్క్లు చేయగలుగుతామా, లేదంటే ఆ స్థాయిలో మనం ఎప్పటికైనా సరే రాగలుగుతామా అన్న ఒక డ్రీమ్ అనేది ఉండేది. సో వాళ్ళనే మా ఇదిగా తీసుకొని మా పెయింటింగ్ ప్రస్థానం అనేది స్టార్ట్ చేశాము. మాకు వచ్చిన విద్యని నేర్పిస్తూ ఉన్నాము. ఈ గత 33 సంవత్సరాలుగా మేము వచ్చేసిందంటే కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చామని చెప్పేసారని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతామండి. అందులో ఏంటంటే మాతో ఇన్స్టిట్యూట్కి వచ్చేసేటప్పటికి వయసుతో నిమిత్తం లేకోకుండా ఒక 5 years నుంచి 80-90 years వాళ్ళు కూడా మమ్మల్ని ఒక గురుస్థానంలో ఉంచి ఆ గౌరవం అనేది ఇచ్చి మాకు శిష్యులుగా, రిటైర్ అయిన వాళ్ళు అయితేనేవ్వండి, హౌస్ వైఫ్స్ అయితేనేవ్వండి, డిఫరెంట్ ఫీల్డ్ లో ఉన్న ప్రొఫెషనల్స్ అయితేనేవ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ అయితేనేవ్వనండి, అట్లా అన్ని ఏజ్లు వాళ్ళు వచ్చి నేర్చుకోవడం, వాళ్ళకున్న ఆర్ట్ జిజ్ఞాస ఏదైతే ఉందో వాళ్ళు దాంట్లో చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దానికి మా వంతు కృషిగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి వాళ్ళు దేంట్లో అయితే రాణిస్తారు, ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇంకొంచెం సలహాలు సూచనలు అంటే ఇంకొంచెం వాళ్ళకి టెక్నిక్స్ అనమాట. అంటే ఏది ఇప్పుడు ఒక గురువుగా ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన సాధన ఏదైతే ఉందో అది వాళ్ళకి తక్కువ టైంలో నేర్చుకునే అవకాశం దొరుకుతుంది అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి, ఆ టెక్నిక్స్ ఏంటి, ఎలా చేసుకోవాలని చెప్పేసి అని తర్ఫీదు మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇప్పటికి ఏంటంటే డిఫరెంట్ ఫీల్డ్ లో కొంతమంది ఆర్ట్ టీచర్స్ గా సెటిల్ అయ్యి స్కూల్లో టీచర్ గా చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిజైనింగ్ ఫీల్డ్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వచ్చేసి వేరే యానిమేషన్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆర్కిటెక్చర్ గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా వివిధ రంగాల్లో సెటిల్ అయ్యి కూడా చేస్తూ ఉన్నారండి వీళ్ళు. సో ఈ అంటే ఆర్టిస్ట్ గానే ఉండి మాకు ఒక ఆర్డరే రావాలి, మేము దాని మీదే వర్క్ చేయాలి అంటే దగ్గరగా మరి మా ప్రస్థానం ఎలా ఉండేదో తెలియదు. కానీ ఏంటంటే మేము 10 మందికి నేర్పించే ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ అంటే ఇది ఎవరో మాకు చెప్పింది కాదు, ఈ దారిలో వెళ్ళందని సూచించింది కాదు. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం భాగస్వామ్యంలో ఇదే ఫీల్డ్ లో ఉండటం వల్ల ఒకళ్ళకొకళ్ళు ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని పరస్పర అవగాహనతో పరస్పరం చర్చించుకుంటూ ఇంకొంచెం ఎలా మనం ఇంప్రూవ్ అవ్వాలి, లేదంటే ఇంకొంచెం ఎలా మనం మెరుగుదిద్దుకోవాలి ఆటకి,
లేదంటే ఎలా చేయాలి అని ఒక సిరి సంస్థ అనేది స్టార్ట్ చేసామండి. అది దినదిన ప్రభుత్వం ఇప్పుడు గత 30 ఏళ్లలో కొన్ని వేల మందికి మేము నేర్పించాము. సో ఇట్లా ఇంతమందికి వయసుతో నిమిత్తం లేకోకుండా చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళు కూడా, మాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళ వయసు వాళ్ళ అనుభవం అంత ఉండదు మా వయసు, కానీ మాకు గురుస్థానం అనేది కల్పించి మా భార్యాభర్తల్ని గురువులుగా ఆశీర్వదిస్తూ మాకు ఇంత ఇది కలిగించినందుకు నిజంగా మా జన్మ ధన్యం అని చెప్పేసి నేనే చెప్పుకోవాలండి. సో ఈ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ ని రన్ చేస్తూ ఇంతమందికి మేము ఇదిగా ఉన్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ, అంటే ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా వచ్చి ఒక మంచి పని చేస్తున్నారు సొసైటీకి, తరతరాలు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కి ఆటను అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను అభినందించడం, మమ్మల్ని ప్రోత్సహించడం, అట్లా వెన్నదట్టి ఇది చేయటం అనేది నిజంగా మాకు మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ఎగ్జిబిషన్ లో వచ్చేసేటప్పటికి 8 సంవత్సరాల నుంచి 88 వయసు వరకు కూడా పార్టిసిపేట్ చేశారండి. ఇందులో ఏంటంటే వాళ్ళు ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర నుంచి మా దగ్గర ట్రైనింగ్ వాళ్ళది ఒక్కొక్క పెయింటింగ్ డిస్ప్లే చేయడం జరిగింది. మొత్తం 118 మంది మహిళలు. సో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా మార్చి 8న స్టార్ట్ అయ్యి రేపు 15కు ఎండ్ అవుతుందండి. టోటల్ గా 8 డేస్ అనమాట. మొత్తం 8th థీమ్ మీద జరుగుతుంది అనమాట. ఉమెన్స్ డే 8న. సో 88 నుంచి 88 వయసు వాళ్ళు పాల్గొంటున్నారు. 118 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అలాగే 128 పెయింటింగ్స్ డిస్ప్లే చేశామన్నమాట. డిస్ప్లే పెయింటింగ్స్ వచ్చేసి 128 పెయింటింగ్స్ ఉన్నాయి. 18 మంది డిస్ప్లే చేశారనమాట. అలా ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock, అంటే అది కూడా 8. సో ఆ 8 గంటలకు మేము ఇనాగ్రేషన్ చేసుకొని ప్రతిరోజు కొంతమందికి సో అవార్డ్స్ అవి ఇస్తా ఉన్నాము. అందులోనూ సిటీలో ఉన్నటువంటి ఈ రోజు వచ్చేసి ఒక 20 మందికి ఇస్తా ఉన్నాము. సో అట్లా ఒక 15 మంది జేఎన్టీలో మన వైస్ ఛాన్సలర్ గారు ఈ రోజు వస్తున్నారు. అలాగే ప్రొఫెసర్స్ వస్తా ఉన్నారు మా వాళ్ళందరినీ బ్లెస్ చేయడానికి. వాళ్ళ చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అలా ప్రతి ఒక్కళ్ళు వచ్చి, అంటే ఈ ఆర్ట్ ఫీల్డ్ కి రిలేటెడ్ గా, అంటే ఫైన్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది డాన్సర్స్ కావచ్చు, కొంతమంది సింగర్స్ కావచ్చు, కొంతమంది రైటర్స్ కావచ్చు, కొంతమంది ఆర్టిస్టులు. నేను వచ్చేసి మైసూర్ కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో చేశానండి. ఫైన్ ఆర్ట్స్ చేశాను. నేను బిఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ లో నేను మాస్టర్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ శాండ్ బుద్ధాకి నేను చేసిన పెయింటింగ్ అండి ఇది. ఇందులో అవునండి, ప్రతిసారి మేము ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి నేర్చుకున్న వాళ్ళు ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు సిరి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ స్థాపించారు. వాళ్ళు గత 15 సంవత్సరాలుగా అంటే ఎవ్రీ మంత్ ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ఆర్టిస్టులు అందరూ మనం నేర్చుకున్న వాళ్ళు గెట్ టుగెదర్ అవ్వటం, మీటింగ్స్ చేయటము, లేదంటే కనుక ఎక్కడికైనా బయటకి అందరూ కలిసి టూర్స్ అవి వెళ్ళటము, లేదంటే కనుక స్టడీ గురించి బయట వివిధ ప్రదేశాలు సందర్శించి అక్కడ స్కెచెస్ అవి వేసి వచ్చి పెయింటింగ్స్ మీద మళ్ళీ మేము వర్క్స్ చేసి ఎగ్జిబిషన్స్ అవి చేయటం అట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కానీ, మాకు కానీ ఇప్పుడు వేరే వేరే కాంపిటీషన్స్ కానీ వాటికి వెళ్ళినప్పుడు అంతర్జాతీయ లెవెల్లో కూడా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఆ కోనసీమ చిత్రకళా పరిషత్ కానివ్వండి, తెలంగాణ తెలుగు ఇది కానివ్వండి. ఇది ఎగ్జిబిషన్ వచ్చేసేటప్పటికి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock దాకా ఉంటుందండి. సాటర్డే దాకా ఉంటుంది. మాది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇక్కడ హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్ లో ఉందండి. హిమాయత్ నగర్ లో ఏంటంటే స్ట్రీట్ నెంబర్ 6 మెయిన్ రోడ్ లో ఉంటుంది అనమాట సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్. అలాగే జూబ్లీ హిల్స్ లో వచ్చేసేటప్పటికి రోడ్ నెంబర్ 36 లో ఉందండి హిమాయత్ నగర్ జూబ్లీ హిల్స్ ఇన్స్టిట్యూట్. ఈ 2 ప్లేసెస్ లో రన్ చేస్తా ఉన్నాం. 15th March తో లాస్ట్ అవుతుందండి. సో అక్కినేని అమలా గారు వస్తున్నారు క్లోజింగ్ సెరమనీకి మా వాళ్ళందరినీ బ్లెస్ చేయడానికి. సో మీరు రాగలిగిన వాళ్ళు ఈ ప్రదర్శన విచ్చేసి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానం అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ గత 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్ లో ఎంతో మందికి, కొన్ని వేల మందికి ఈ 30 సంవత్సరాల్లో శిక్షణ ఇచ్చి ఉన్నాము. దీంట్లో ఒక ఏజ్ లిమిట్ అనేది ఏమి లేదు. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు పైబడిన వారు కూడా ఇన్స్టిట్యూట్లోకి వచ్చి వారు శిక్షణ పొందుతుంటారు. అంటే ఇది కేవలం ఒక ఇంట్రెస్ట్,
దీనికి వయసు అనేది అడ్డు రాదు. ఒక నేర్చుకోవాలి, ఒక మనసు ప్రశాంతత అనేది కావాలి అనుకున్నప్పుడు వారు ఏదైనా సరే, ఈ రంగమే కాదు, ఒక పెయింటింగ్ కావచ్చు, ఒక సంగీతం కావచ్చు, ఒక నాట్యం కావచ్చు, ఏమన్నా లలిత కళలు అనేవి మనసుకి ప్రశాంతతనిస్తాయి. ఆ లలిత కళలో భాగంగా పెయింటింగ్ అనేది బ్రష్ రంగులు కనుక దగ్గర ఉంటే ఎంతో మనసు ప్రశాంతత, మానస ఉల్లాసము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా వాళ్ళు ఏదో నేర్చుకుని ఒక ఆర్టిస్టులు అయిపోదామనో గొప్ప వాళ్ళు అవుదామనో కాదు. వాళ్ళకి ఏంటంటే ముందు కావాల్సింది ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక మానసిక ఆందోళన నుంచి దూరం కావటానికి. ఇప్పుడున్న ఈ జనరేషన్ కానీ, ఇప్పుడున్న పరిస్థితులు కానీ, బిజీ లైఫ్ లో వాళ్ళ ఒక మనసు అనేది నిలకడ అనేది లేదు, ఒక ప్రశాంతత అనేది లేదు. ఇటువంటి తరుణంలో ఇలాంటి కళలు అనేవి వారికి ఎంతో దోహదం చేస్తాయి. అందుట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ పెయింటింగ్ అనేది ఎంతో వాళ్ళ మనసుకు విశ్రాంతిని ఇస్తాయి అన్నమాట. ఒక్క విశ్రాంతినే కాదు, ఒక కాన్సన్ట్రేషన్, ఒక దాని మీద ధ్యాస పెట్టడం కానీ, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి వారి చదువు మీద కూడా ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ ఫైన్ ఆర్ట్స్ అనేది. వాళ్ళు కాన్సన్ట్రేషన్ తోటి చదువుకోవచ్చు ఇది కనుక బొమ్మలు కనుక నేర్చుకుంటూ ఉంటుంటే. అదేవిధంగా రైటింగ్ లో కూడా ఎంతో ఒక అందమైన రైటింగ్ కూడా ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా పిల్లలు దీంట్లో నేర్చుకోవటానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అదేవిధంగా పెద్దవాళ్ళు అయితేనేమి, మరి వయసుతో నిమిత్తం లేకుండా ఒక ఫీల్డ్ అని కాదు, దీంట్లో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉన్నారు మా దగ్గర శిక్షణ తీసుకునే వాళ్ళల్లో. వీరందరూ కూడాను మరి వారి యొక్క బిజీ లైఫ్ ను పక్కన పెట్టేసి వీక్లీ 1 డేనో 2 డేసో దీనికోసం కేటాయించి ఇన్స్టిట్యూట్కి వచ్చి చక్కగా 2 గంటలు కూర్చొని వాళ్ళు నచ్చిన పెయింటింగ్స్ చేసుకుని వెళ్తుంటారు. ఈ విధంగా వాళ్ళు మరలా ఒక రీజనరేషన్ అవుతుంటారు, యాక్టివ్నెస్ అనేది పొందుతూ ఉంటుంటారు వాళ్ళ యొక్క ఫీల్డ్ లో. సో ఈ విధంగా మేము ఎంతో మందికి ఈ పెయింటింగ్ ద్వారా ఎంతో మందిని మరి దగ్గరికి వచ్చారు. ఎంతో మందిని కొన్ని వేల మంది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఎంతో మందికి శిక్షణ ఇచ్చాము ఈ పెయింటింగ్ లో. వారందరూ కూడా అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటుంటారు, వారి చేత పెట్టిస్తుంటాం ఎగ్జిబిషన్. వాళ్ళ కళ పబ్లిక్ తెలియాలి, వారి గురించి, వారి నైపుణ్యతను కానీ బయటికి తీసుకురావాలని ఒక సదుద్దేశంతో మేము హైదరాబాద్ లో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్నాం. దానికి పెద్ద పెద్ద మినిస్టర్లు కానీ, హోమ్ మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ, గవర్నర్లు కానీ వచ్చేసి వారి ఒకప్పుడు ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఆ తరుణంలో మరి ఎన్నో ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈసారి ఇక్కడ మాసప్ ట్యాంక్ లో JNFIU ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మొన్న మార్చి 8వ తారీఖున ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే సందర్భంగా ఇక్కడ 8వ తారీఖున ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఇనాగ్రేషన్ చేశాము. మన ప్రముఖ మోడల్, తర్వాత ఆవిడ మిస్సెస్ ఇండియా శిల్పారెడ్డి గారు, తర్వాత వారితో పాటు ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పద్మావతి గారు, మరి ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ML ఆనంద్ గారు, తర్వాత ఎంతో ఫేమస్ అయినటువంటి స్కల్ప్చర్ లో ఫేమస్ అయినటువంటి రమణారెడ్డి గారు కూడా, వీళ్ళు అందరూ వచ్చి ఆ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగిందనమాట 8వ తారీఖున. తర్వాత అక్కడి నుంచి ప్రతిరోజు కూడాను ఎంతో మంది మహానుభావులు మాది చీరాల, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అవునవును, అది మా కుటుంబం వచ్చేసి చేనేత కుటుంబం మాది. అక్కడి నుంచి అక్కడి నుంచి వచ్చిన వాడిని. సో మా తల్లిదండ్రులు చేనేత పనిలోనే ఉన్నారు ఇంతకు మునుపు. నేను కూడా చేనేతలో చేసి ఉన్నవాడిని. అదే అండి. దాని తర్వాత నాకు బొమ్మలు అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ, చదువుకునేటప్పుడు కూడా డిగ్రీ స్థాయిలో కూడా నేను బొమ్మలు గీస్తూ ఉండేవాడిని.
మరి ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడు మా కాలేజీ ప్రిన్సిపాల్ కి నేను ఆయన పోర్ట్రేట్ వేసి ఇవ్వటం జరిగింది అనమాట. అక్కడ నుంచి నాకు పెయింటింగ్ మీద డ్రాయింగ్ మీద మక్కువ ఏర్పడి ఇంకా భవిష్యత్తులో ఒక దీన్నే ఇతివృత్తంగా తీసుకొని దీన్నే నా భవిష్యత్తుకి ప్రణాళికగా తీసుకోవాలని అప్పుడే నాకు బీజం ఏర్పడింది. దాని తర్వాత నేను మరి వయసు రీత్యా కానీ వృత్తిరీత్యా కానీ 20 సంవత్సరాలు దాటిన తర్వాత హైదరాబాద్ రావటం జరిగింది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సిసి డిపార్ట్మెంట్ లో నాకు జాబ్ దొరికింది. అంతకుముందు ఎన్సిసి క్యాడెట్ కొన్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ పెయింటింగ్ లో బహుమతులు పొందటం, గోల్డ్ మెడల్ పొందటం జరిగింది. దాని తర్వాత అదే వ్యవస్థలో అదే ఎన్సిసిలో నాకు జాబ్ వచ్చింది. కొన్నాళ్ళు చేసిన తర్వాత దాని మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు, ఎప్పుడు లాగుతూ ఉండేది పెయింటింగ్ మీద మక్కువ. సో ఆ విధంగా నేను అక్కడ నుంచి ఇక నా మనసుని మార్చుకున్నాను. నాకు ఇది కాదు కరెక్ట్ వే, ఇది కాదు నా లైఫ్, ఇది కాదు నాకు అని చెప్పేసి నేను రిజైన్ చేసి బయటకు వచ్చేసాను అన్నమాట 3 years తర్వాత. సో ఆ విధంగా బయటికి రావటం, తర్వాత పెయింటింగ్ మొదలు పెట్టడం. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం, మా భార్య భర్తలు ఇద్దరం కూడాను పెయింటింగ్ ఫీల్డ్ లోనే సెటిల్ అయ్యాము. మా భార్య కూడా అంతకుముందు ఆల్రెడీ నేర్చుకుని ఉంది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని మరి భార్య భర్తలు ఇదే ఫీల్డ్ లో ఉండి అలా అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల క్రితం వారసి గోడలో ఉండి అక్కడ నా ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. మా జీవిత ప్రస్థానం ఇద్దరం కూడా పెయింటింగ్స్ వేసుకుంటూ హైదరాబాద్ లో హిమాయత్ నగర్ ఏరియాలో ఒక చిన్న రూమ్ తీసుకుని దాంట్లో పెయింటింగ్స్ మొదలు పెట్టాము. మేము అప్పుడు అనిపించింది అనమాట, మాకు ఎంతమంది చూసి ఈ మహిళలు ఒకళ్ళిద్దరు వచ్చి సార్ మాకు కూడా నేర్పించండి, వారానికో లేదా 10 రోజులకు ఒకసారి ఉన్నా మీ దగ్గరికి వస్తాము, ఒక 6 గంటల సేపు కూర్చుంటాము, ఏదో కొంత వచ్చినట్టు ఉంటుంది, మీ కనీసం మీ దగ్గర పక్కన కూర్చుంటానని అంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఒకరిద్దరికి తోటి మొదలు పెట్టాం. మేము చేస్తూ మధ్య మధ్యలో వారికి నేర్పిస్తూ అలా ఒకరిద్దరితో మొదలైన ఈ ప్రస్థానం, ఈ కళాశాల అనేది 10 మంది తోటి 100 మంది అయ్యి ఇప్పుడు ఈ 30 ఏళ్లలో దాదాపు కొన్ని వేల మందికి నేర్పించాం అనమాట. సో అది నేర్పిస్తూనే వాళ్ళ చేత ఎగ్జిబిషన్స్ పెట్టించడం ఇలా చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని వేల మంది ఇక్కడ కానీ స్టూడెంట్స్ మన ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యి వాళ్ళు సెటిల్ అవటం అంటే వేరే వేరే ఫీల్డ్ లో కాదు, ఇది ఆర్ట్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే నా దగ్గర నేర్చుకున్నారో 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం వారి పిల్లలు కూడా నా దగ్గర ఇప్పుడు శిష్యత్వం చేస్తున్నారు. అది నాకు నా జన్మ ఆనందం, అది నా అదృష్టం అని భావిస్తాను నేను. అయితే ఈ ఎగ్జిబిషన్ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది 8 రోజుల నుంచి 8వ తారీఖు మొదలు పెట్టాము, 15వ తారీఖు అయిపోతుంది ఎగ్జిబిషన్, ఇంకా 3 రోజులు ఉంది. దీనికి ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తీసుకున్నాం. నెంబర్ 8 ఒక 8 సంఖ్యను తీసుకుని దాని మీద బేస్ చేసుకుని ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది అనమాట. అది దానికి చెప్తాను అవి ఏమిటనేది. 8వ తారీఖున మొదలు పెట్టాము, తర్వాత 15వ తారీఖు వరకు ముగింపు ఉంటుంది అనమాట. అంటే 8 రోజుల పాటు ఇది నడుస్తూ ఉంటుంది. 8 వచ్చేసింది ఇక్కడ. తర్వాత ఉదయాన్నే 8 గంటలకు ప్రారంభోత్సవం చేశాము. దీంట్లో 8 నుంచి 88 వయసు గల్లవారు దీంట్లో ఏజ్ వాళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఇది దీంట్లో 128 పెయింటింగ్లు ఉన్నాయి. సో ఈ విధంగా 8 అనేది తీసుకొని 8 అనే నంబర్ని తీసుకొని ఒక రికార్డు చేయాలనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టాము. ఈ ఎగ్జిబిషన్ ని ఎంతో ఘన విజయం పొందింది. దిగ్విజయంగా ప్రతిరోజు కూడా 8 మంది గెస్టులతోటి, ప్రతిరోజు 8 మంది గెస్టులు వస్తారు. అట్లా రోజుకి 8 మంది పార్టిసిపెంట్స్ కి అవార్డులు ఇవ్వటం, వాళ్ళ చేత ఇప్పించటం, గెస్టులని సన్మానం చేసుకోవటం రోజు ఇదే ప్రాతిపదిక మీద నడుస్తూ ఉందన్నమాట. ఇప్పటి వరకు ఇది 6వ రోజుకి వచ్చాము. 6వ రోజు కూడా 8 మంది గెస్టులు వస్తున్నారు. మరలా 8 మంది పార్టిసిపెంట్స్ కి అవార్డులు ఇస్తాము. సో ఆ 8 అనేది కాన్సెప్ట్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ మొదలు పెట్టాము. దీనికి మా ఎన్నుదండగా ఉండే మా గురుతుల్యులు చొక్కా వెంకటరమణ గారు దీన్ని మా వెనకుండి నడిపిస్తున్నారు. ఇలా చేయండి స్వామి గారు, బాగుంటుందని ఒక మంచి గొప్ప సలహా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అనమాట. దీనికి ఎంతో మంది వేరే కాదు, ఎంతో మంది మా వెనకండి, మా ఇద్దరు చేతులు సరిపోవు, నా చేతులు నా భార్య చేతులు సరిపోవు, ఎంతో మంది మా వెనక చేతులు ఉన్నాయి. 嗯 వారంతా ముందుకు నడిపిస్తున్నారు మమ్మల్ని. అంత ఘన విజయంగా మేము ముందుకు వెళ్తున్నాము. 嗯 Thank you.
ఈ పెయింటింగ్ ఏ టైప్ పిక్చర్స్ ఇవి దీంట్లో పెయింటింగ్స్ వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. దీంట్లో ఆయిల్ పెయింట్, మీడియం చూసుకుంటే ఆయిల్ పెయింటింగ్, యాక్రిలిక్ పెయింటింగ్, వాటర్ పెయింటింగ్, పెన్సిల్ స్కెచింగ్ ఇలా ఉంటాయి. ఆ విధంగా అన్ని రకాలైనటువంటి మీడియంస్ దీంట్లో ఉపయోగించడం జరిగింది స్టూడెంట్స్. అలాగే దీంట్లో సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు తీసుకోవడం జరిగింది. కొంతమంది ల్యాండ్స్కేప్ తీసుకుంటే, కొంతమంది పోర్ట్రేట్స్ తీసుకున్నారు, కొంతమంది ఏమో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ తీసుకున్నారు, కొంతమంది ఏమో డిఫరెంట్ సబ్జెక్ట్స్, స్టిల్ లైఫ్, బర్డ్స్, యానిమల్స్, తర్వాత హిస్టారికల్ మూమెంట్స్, తర్వాత ఇలాంటివన్నీ తీసుకొని చేయటం జరిగింది అనమాట. ఈ నేపథ్యంలో ఎన్నో రకరకాలైన పెయింటింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేయటం జరిగింది డిఫరెంట్ మీడియంస్ లో. ఈవెన్ దీంట్లో క్లే పెయింటింగ్ ఉంది, తర్వాత 3D క్లే ఉంది, శాండ్ పెయింటింగ్ తోటి చేసిన వర్క్స్ ఉన్నాయి, తాంజీర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎన్నో రకాల మీడియంస్ తోటి, మాధ్యమాలతోటి ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందండి. ఆర్టిస్ట్ వాళ్ళ పెయింటింగ్స్ కావాలంటే ఎంత టైం కానీ ఈ సేల్స్ అనేది సార్ నమస్కారం అండి. ఈ సేల్స్ అనేది అంటే ఇదొక ప్రత్యేకత ఉందండి దీంట్లో. ఎందుకంటే ఇదొక పార్ట్. దీంట్లో పెయింటింగ్ చేయటం ఒక ఎత్తు అయితే, దాన్ని ప్రమోట్ చేసుకోవటం అనేది మరొక ఎత్తు అనమాట. అదంత ఈజీ కాదు, దానికి చాలా పెద్ద స్టడీ చేయాలి. కాబట్టి ఒకప్పటికంటే ఇప్పుడు అంటే కాంపిటీషన్ ఉంది, దానికి తగ్గట్టుగా వెసులుబాటు కూడా ఉందన్నమాట. అంటే మనం పైకి వెళ్ళటానికి కూడా, ముందుకు వెళ్ళటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలానే ఎగ్జిబిషన్ కండక్ట్ చేయటం కానీ, లేదా ఆన్లైన్ అనేది ఈ రోజుల్లో ఉంది, ఆన్లైన్ లో పెట్టుకుని పెయింటింగ్స్ మరి ప్రమోట్ చేసుకోవటం కానీ ఇలా చేసుకోవచ్చు అనమాట. అవకాశాలు ఉన్నాయి. దాన్ని అంటే అవకాశాలని మనకు వెతకాలి, అవి మన దగ్గర రావు కాబట్టి వాటి కోసం మనం పరిగెత్తాలి, అప్పుడే మనకి అవకాశాలు దగ్గరికి వస్తాయి. ఏమన్నారు? దీంట్లో రావాలి, ఈ ఫీల్డ్ లోకి రావాలి. అది అందరికీ ఇది వచ్చేది కాదండి. కళాకారులు కావటం అంటే అందరూ కాలేరు. దాని మీద మక్కువ, శ్రమ, త్యాగము ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. వీటిని ఎప్పుడైతే దీంట్లో రాణిస్తారో కొన్నిటిని వదిలిపెట్టుకోవాలి. ఒక ఆర్టిస్ట్ గా చిత్రకారుడు అవ్వాలంటే అంత ఈజీ కాదు. డెడికేషన్ ఉండాలి, అన్నిటిని వదులుకోవాలి. కొన్ని వదులుకుంటే కొన్నిటిని సాధించగలం. అలా మీరు ఒక కళాకారుడుగా తయారవ్వాలంటే ఎన్నిటినో వదులుకొని రావాలన్నమాట. అట్లా డెడికేషన్ అనేది ఉండాలి, సాధన ఉండాలి, టైం కావాలి. అంటే టీచర్గా నేను జ్యూరీ గురించి నాకు చెప్తుంటారు. సెంట్రల్లో వీళ్ళు స్కాలర్షిప్లు ఇచ్చేటప్పుడు ICCR, తర్వాత CCRT ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాంపిటీషన్స్ పెట్టి పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తుంటారు. దాన్ని జ్యూరీ జడ్జిగా నన్ను పిలుస్తుంటారు అప్పుడప్పుడు. ఎన్నో సందర్భాలు వెళ్ళటం జరిగింది. అలానే ఎక్కడన్నా కాంపిటీషన్స్ అవుతుంటే వారు కూడా నన్ను పిలుస్తుంటారు జడ్జిమెంట్ చేయడానికి. ఇలా ఎవరికన్నా ఏదన్నా సలహా కావాలన్నా శిక్షణ ఇవ్వటంలో వారు పిలిచి మరి ఇట్లా ఒక వర్క్ షాప్ లాగా పెట్టి చేపించుకుంటుంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుందండి. అంటే ప్రోత్సాహం అంటే నిజంగా చెప్పాలంటే కొంచెం తక్కువే. ఆర్టిస్టులకి ప్రోత్సాహం అనేది అంత 100% ప్రోత్సాహం అనేది తక్కువేండి. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అలానే ఉంది. ఆర్టిస్టులకి ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి, అది గవర్నమెంట్ నుంచి రావాలి. అంత ఎంకరేజ్మెంట్ కూడా రావట్లేదు. వారికి ఏంటంటే ఆర్టిస్టులు వాళ్ళు స్వయంగా చేసుకుని అది ప్రమోట్ చేసుకోవటం, సేల్ చేసుకోవటానికి అంత ఈజీ కాదు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటే, హెల్పింగ్ ఉంటే వారికి ఎంతో సహాయం ఉంటుంది అనమాట. అది అందుబాటులో లేదని నా ఉద్దేశం. అది ఆ విషయంలో మాత్రం గవర్నమెంట్ కాస్త ముందుకు వస్తే ఈ ఆర్టిస్టులు అనేవాళ్ళు మరి ఎంతో సంతోషంగా ఉంటారు, వాళ్ళ లైఫ్ లో ఎంతో ముందుకు వెళ్తాయని నా ఉద్దేశం అండి. సరే, మీరు ఇప్పటి వరకు ఈ ఆర్గనైజర్ పేరు ఏమైనా స్టడీ ఏం పేరు? ఇది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అండి. దీనికి సిరి పెయింటింగ్ అనేది
ఇన్స్టిట్యూట్ పేరు, ఈ సంస్థ పేరు సిరి అన్నమాట. సిరి అనేది మా మిస్సెస్ పేరు, ఇది శివకుమారి ఆవిడ పేరు. శివకుమారిలో మొదటి అక్షరం సి, తర్వాత చివరి అక్షరం రి, ఈ రెండు కలిపితే సిరి అయిందనమాట. సో సిరి అనే సంస్థని 30 సంవత్సరాల క్రితం ఈ పేరు పెట్టి నిర్వహిస్తున్నాం. మన హైదరాబాద్ లోనే కాదు, మన ఇండియాలో కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. మీరు ఏమైనా ఈ పెయింటింగ్ వల్ల కానీ ఇట్లా మీకు అవార్డ్స్ కానీ అట్లా మనం మీకు దగ్గర ఇంత బాగా ప్రోగ్రామ్ అంటే అవార్డ్స్ అనేది వస్తూ ఉంటాయండి. నా మొదటి నుంచి దాదాపుగా గత 25 సంవత్సరాల నుంచి అవార్డ్స్ అవి ఇస్తూ ఉన్నారు అనేక రకాలుగా. అనేక సంస్థల నుంచి కూడా అవార్డ్స్ పొందుతూ ఉన్నాం. రీసెంట్గా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత దార్ల రికార్డు అనేది ఒకటి మంచి పేరున్న అది సంస్థ, దాని నుంచి కూడా నాకు గత 2 రోజులుగా వాళ్ళు అనౌన్స్ చేశారు. అలానే విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అని దాన్ని కూడా అనౌన్స్ చేశారు అనమాట. ఇంతకుముందు కూడా మరి హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వాళ్ళు కూడా మరి ఒక ఆర్ట్ సైడ్ స్టార్ట్ చేసి 30 years అవుతుంది. ఈ 30 years లో నేను సంతృప్తి చేయలేదు అంటే మనం అంటే అసంతృప్తి అయితే లేదు, సంతోషమే, సంతృప్తి అనేది ఉంది కాబట్టి దీంట్లోనే మరి మన లైఫ్ అనేది కొనసాగుతుంది. అంటే ఒకటండి, అంటే ఇది మీరు అన్నట్టు కష్టతరమైంది. ఒక చిత్రకారుడిగా సొసైటీలో మనుగడ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఒక ఇంజనీరింగ్ చేసి అది చేసి ఇది చేస్తే వెంటనే సెటిల్ అవ్వచ్చు లైఫ్ లో. దాంట్లో పెద్ద విశేషమే కాదు, వెంటనే మంచి మంచి జాబులు వస్తుంటాయి, సంపాదన కూడా, శాలరీస్ కూడా వస్తానే ఉంటాయి. కానీ ఒక ఆర్టిస్ట్ డబ్బు సంపాదించాలని ఏ కళాకారుడు అనుకోడు. ముందు ఒక ఆర్ట్ లో పరిణితి పొందాలి, దాంట్లో అంటే రాణించాలి, అంటే ఒక ఋషిలాగా ఒక లైఫ్ అనేది ఆ డెడికేషన్ లో వెళ్ళిపోతుంది. నాకు ఫ్యూచర్ లో ఏమవ్వాలని ప్రజలకే సందేశం లేదండి. నా మటుకు నేను బ్రతుకుతున్నాను, నాకు వచ్చినది నలుగురు నేర్పిస్తున్నాను అంతే. అదే నా లైఫ్ యాంబిషన్, అంతకంటే ఏం లేదు. అవును, అంటే చెప్పాను కదా, జాబ్ అనేది నాకు సాటిస్ఫాక్షన్ లేదు. మరి ఉన్న గవర్నమెంట్ జాబ్ని వదిలిపోయిన దీంట్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చేసాను. మరి దాంట్లో ఒకవేళ ఉంటే నేను ఇంకా ముందుకెళ్ళి కాస్త కొంచెం హైయర్ పొజిషన్ ఉండే కానీ అది కాదు కదా లైఫ్ అనేది. అంటే అందరూ చేస్తుంటారు వాళ్ళ ఎవరు విధానం వాళ్ళది. నాకు దాంట్లో ఇష్టం లేదు. నాకు ఒక ఆర్టిస్ట్ గా దీంట్లో తృప్తి ఉన్నది, డబ్బులు వచ్చినా రాకపోయినా అది కాదు కదా మెయిన్. ఒక మనిషికి ఒక ప్రయోజకత ఉండాలి, ఒక మనిషిగా ఏం చేసేది ఉండాలి. అది ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక ఈ ఫీల్డ్ లో రావాలనుకున్నప్పుడు వారు ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఒక త్యాగం అండి ఇది, అంతే. ఒక త్యాగం దీంట్లో. అంటే అలా లైఫ్ ని ఏమంటారు, దాన్ని డెడికేట్ చేయాలన్నమాట. లైఫ్ ని చేసినప్పుడే అది ముందుకు వెళ్తాము. అంటే పూర్తిగా దీంట్లో శ్వాస, మన పీల్చుకునే గాలి, ఇదంతా కూడాను దీనికి అంకితం అయిపోవాలి. అది మనం ఒక కాలు ఇక్కడ పెట్టి ఇంకో కాలు ఇంకో చోట పెట్టి మనం ఆర్టిస్ట్లు అవుదామంటే కాదు. అది నిరంతరం శ్రమ ఉండాలి. ఇదొకటే కదా, ఏ ఫీల్డ్ అయినా నిరంతర శ్రమ ఉంటే ఆ ఫీల్డ్ గొప్పగా రాణిస్తారు ఎవరైనా సరే. ఒక ఆర్ట్ ఫీల్డ్ అనే కదా, ఏ ఫీల్డ్ అయినా సరే. నా పేరు సిరి స్వామి, మా సంస్థ పేరు సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ అండి.